ఆయన అడగబోతున్నాడు. ఒకరోజు న్యాయపీఠం ఎదుట ఆయన అడగబోతున్నాడు. అందరి సమక్షమున ఒకరోజు ఆయన అడగబోతున్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయనకు ఆన్సర్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో, ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు రెడీగా ఉన్నావా లేదా? నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మనమందరం దేహముతో జరిగించిన ప్రతిదానికి ఒకరోజు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. నీ ఆయుష్ కాలం అంతా నువ్వు వృధా చేస్తున్నావా? సమయం అంతా ఖరాబ్ చేస్తున్నావా? ఎలా నువ్వు నిలబడుతున్నావు దేవుని కొరకు? ఎలా నువ్వు బ్రతుకుతున్నావు దేవుని కొరకు? అండి అందుకే అన్నాడు కదా, అగ్నిలో నుండి లాగినట్టు కొందరైనా రక్షించుడి. మీరు పోతున్నప్పుడు, ఎక్కడ నిలబడ్డప్పుడు, బిజినెస్ చేస్తున్నప్పుడు, ఎక్కడైనా సరే మన గురి ఏముండాలి తెలుసా? మన గురి ఏముండాలి? మన ఆలోచన ఏముండాలి? ఒక వ్యక్తిని రక్షించాలి. అతను దేవుని మాటలు చెబుతూ ఉండాలి. ఎక్కడైనా సరే మనం ఎక్కడ నిలబడ్డా సరే. పౌలండి జైల్లో ఉండి కూడా సువార్తను ప్రకటించాడు. పౌలు తెలుసా మీకు? తెలుసా తెలియదా? పౌలు గారు జైల్లో ఉండి సువార్తను ప్రకటించాడు. జైలు అధికారి మారిపోయాడు. హల్లెలూయా! జైలు ఉండి సువార్తను ప్రకటించాడా? అవునండి, జైల్లో ఉండి కూడా సువార్తను ప్రకటించాడు. జైలు అధికారే మార్చిపోయాడు. అధికారి మారిపోయాడు. అంటే ఏ స్థితిలో ఉన్నా సరే దేహముతో జరిగించిన ప్రతిదానికి దేవుని దగ్గర ఒకరోజు లెక్క చెప్పవలసి ఉన్నది. అందుకే మీరు ఏమనుకుంటారంటే, చూద్దాం ఇప్పుడున్నది, అది ఎప్పుడున్నది పోయినాక ఇప్పుడున్నది. ఇప్పుడు మంచిగా తిందాము, తాగుదాము, సుఖిద్దాం. ఇప్పుడేం లేదు, ఇప్పుడుందా అది, ఇప్పుడేం లేదు, తర్వాత ఉంది అది. పోయినాక చూద్దాం కానీ ఏమన్నా కానీ అది వద్దు. అలా అనుకుంటున్నావా? అయితే నువ్వు మోసపోయినట్టే. జాగ్రత్త ప్రియమైన దేవుని పట్ల, చాలా జాగ్రత్త. వద్దండి. క్రీస్తును నమ్మని వారు ఇలా ఉంటారు కదా. క్రీస్తును నమ్మని వారు ఎలా ఉంటారంటే, తిందాం, తాగుదాం, సుఖిద్దాం. వాళ్ళ ఆలోచన ఇదే. క్రీస్తును నమ్మిన తర్వాత మన విధానం మారిపోవాలి. క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి మనము మన టోటల్ మన బాడీ అంతా చేంజ్ అయిపోవాలి. మన మాట విధానం, మన తలంపులు, మన ఆలోచన ప్రతిదీ చేంజ్ అయిపోవాలి. అనేకులకు ఇంపుగా ఉండాలి నీ మాటలు, నువ్వు చూసే చూపు, నీ ప్రవర్తన ప్రతిదీ ఒక మాదిరిగా ఉండాలి. నీ ప్రవర్తన అనేకులకు నచ్చాలి.